పామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మదిర మంజుల శ్రీశైలం బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. నా పేరు మదిర మంజుల. పామిరెడ్డి పల్లె గ్రామ ప్రజలకందరికీ నా యొక్క నమస్కారములు. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. మీ అమూల్యమైన ఓటు మాకు బ్యాట్ గుర్తుకే వేసి గెలిపించగలరని మనవి. ఈ అవకాశము చిన్న తూడి మేఘారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నిరంతరము గ్రామంలోనే ఉండి అందరికీ సహాయపడతాను. నాకు బ్యాట్ గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించండి. అత్యధిక మెజారిటీ తోటి గెలిపించండి. మీకందరికీ అందుబాటులో ఉండి సహాయం చేయగలుగుతాను. అందరికీ నమస్కారములు. నా పేరు మదిర శ్రీశైలం. పామిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో మదిర మంజుల శ్రీశైలం గారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా తూడి మేఘారెడ్డి గారి సహకారంతో ముందుకు వస్తున్నాం గ్రామాభివృద్ధి చేయడానికి. గత పాలకులు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు గ్రామంలో చాలా సమస్యలు తీర్చలేకపోయారు. వాటన్నింటినీ మాకు అవకాశం ఇస్తే బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మాకు అవకాశం ఇస్తే మేము గ్రామంలో ఉన్న డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్లు, మిగిలిన మౌలిక వసతులు అన్నీ సకాలంలో మాకిచ్చిన సమయంలో పూర్తి చేయగలమని హామీ ఇస్తున్నాను. గత 10 సంవత్సరాలు చేయని రేషన్ కార్డులు మేము చేసి చూపించాము 2 సంవత్సరాల్లోనే. అదేవిధంగా ఎప్పుడు లేని ఈ 10 సంవత్సరాలలో కట్టని ఇండ్లను కూడా మేము అతి తక్కువ కాలంలోనే 24 మంది లబ్ధిదారులను గుర్తించి 24 ఇండ్లు మేము మంజూరు చేశాము. గత భవిత బిల్డింగ్ పాఠశాల కొరకు భవిత బిల్డింగ్ కూడా ఒకటి మంజూరు చేశాము. అదేవిధంగా కిచెన్ షెడ్ కూడా మంజూరు చేశాము. మా పామిరెడ్డిపల్లి రైతుల కోసము ఎంతో కోత కరెంటు ఇబ్బందిగా ఉంటే మొదటిసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే ఒక సబ్స్టేషన్ కూడా మేము మంజూరు చేశాము. ఈ 2 సంవత్సరాల అనతి కాలంలోనే మేము చాలా పనులు గ్రామంలోనే అభివృద్ధి చేసి చూపించాము. ఆ అభివృద్ధిని చూసి మా గ్రామ ప్రజలు మాకు అండదండలుగా నిలబడతారని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఇంకా అభివృద్ధి చేయడానికి మాకు ఒక అవకాశం ఇస్తే కూడా మేము చాలా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపెడతాము. అదేవిధంగా పాలివ్వని బర్రెకు గడ్డి వేయడం కన్నా పాలిచ్చే దానికి అంటే గవర్నమెంట్ ఉన్నదానికి మీరు ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.